ఐఏఎస్ పోస్టింగ్ వచ్చింది. ఈ రోజు రిపోర్ట్ చేయాలి. అవును. మరెందుకు వచ్చావు ఇక్కడికి? వై డిడ్ యు కమ్ హియర్? ఐఏఎస్ ట్రైనింగ్ మాన్యువల్ ఏముంది? పేజ్ 6 చాప్టర్ 2 క్లాస్ 4. ఐఏఎస్ సెలెక్ట్ కాగానే ట్రాన్సిట్ టైం తప్ప ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా వెంటనే డ్యూటీకి రిపోర్ట్ చేయాలి. ఐ సెడ్ గో. గో. నో 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 టియర్స్. కన్నీళ్ళొద్దు. మనది మధుర స్వప్నం కాదు, జాతీయ స్వప్నం. మనం ప్రేమికులం కాదు, సైనికులం. జాతీయ పతాకం సాక్షిగా, నీ మాంగళ్యం సాక్షిగా, మన బంధం సాక్షిగా. జాతీయ పతాకం సాక్షిగా, నా మాంగళ్యం సాక్షిగా, మన బంధం సాక్షిగా. బాధ్యత నా ఊపిరి. బాధ్యత నా ఊపిరి. ఉద్యోగ ధర్మం నా ప్రాణం. ఉద్యోగ ధర్మం నా ప్రాణం. కర్తవ్యం నా ఉనికి. కర్తవ్యం నా ఉనికి. ఆ తర్వాతే భర్త, ప్రేమ, బంధం అన్ని. ఆ తర్వాతే భర్త, ప్రేమ, బంధం అన్ని. ఆ తర్వాతే భర్త, ప్రేమ, బంధం అన్ని. చెప్పు చెప్పు. నో, మనం సైనికులం, ప్రేమికులం కాదు. మనది జీవితం కాదు, పోరాటం. మనకు విజయం కావాలి, విజయం. విషాదం వద్దు. నో సెంటిమెంట్స్, నో టీయర్స్. వి షుడ్ రైజ్ అబౌవ్ ఆల్ హ్యూమన్ వీక్నెసెస్. చెప్పు చెప్పు. ఆ తర్వాతే భర్త, ప్రేమ, బంధం అన్ని. ఆ తర్వాతే భర్త, ప్రేమ, బంధం అన్ని. గుడ్ గుడ్. గో 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 గో. రిపోర్ట్ డ్యూటీ. గో. దేర్ ఇస్ నో టైం. గో గో. రిపోర్ట్ ఫస్ట్. అండ్ రిమెంబర్, డ్యూటీ ఫస్ట్. హా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. 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 నమస్కారం కలెక్టర్ అమ్మగారు. నమస్కారం పెడితే తిరిగి నమస్కారం పెట్టడం సంస్కారం అని మీ అమ్మా నాన్న చెప్పుండాలే. ఓ, నువ్వు అనాథవు గదు. సారీ అమ్మా, ఆ టాపిక్ కుదిరి. నా పేరు సీతయ్య. పుట్టింది కంకిపాడు, పెరిగింది కరాలపాడు, చదువుకుంది పునాదిపాడు. నేను నీలాగా పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదనుకో, ఏదో ఫస్ట్ క్లాస్ ఫెయిల్ అయి మానేశా. చదువులో ఫెయిల్ అయినా జీవితంలో మాత్రం ఎన్నడూ ఫెయిల్ అవ్వలేదు. మీ హిస్టరీ ఆపి ఇంతకీ మీరొచ్చిన పనేంటో చెప్పండి. ముందు పాయింట్కి వచ్చేయండి సార్. సార్ మీరు కూర్చోండి సార్. సారీ మేడం. ఇంతవరకు ఈ కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ నేనొస్తే లేచి నిలబడేవాళ్ళు, నేను కూర్చుంటే గాని కూర్చునేవాళ్ళు కాదు. కానీ కనీసం నన్ను కూర్చోమని కూడా అడగని మొట్టమొదటి ఆఫీసర్ నువ్వే. పర్వాలేదు పర్వాలేదు. ఇందులో 15 లక్షలున్నాయి. 58 సంవత్సరాల తర్వాత నువ్వు ఉద్యోగం వదిలేటప్పుడు వచ్చేంత డబ్బు ఉద్యోగంలో చేరగానే నీకొస్తోంది. అనాథవైన అదృష్టవంతురాలివే. మిస్టర్, మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఎక్కువ అనిపించిందా? పోనీ తగ్గించేస్తాను. అసలు విషయం ఏమిటంటే, అసెంబ్లీ పక్కన 250 ఎకరాల పోరంబోకు స్థలం లేదు, అదేనమ్మా పబ్లిక్ గార్డెన్స్ అంటారు. దాన్ని నాకు స్వాధీనం చేసినట్టు సంతకం కొట్టించావనుకో, అదంతా నా ప్రైవేట్ గార్డెన్స్ గా చేసుకుంటా. అందుకు అడ్వాన్స్ అయ్యి 15 లక్షలు. ఏంటి లంచవా? నీళ్లల్లో తిరిగే చేప నీళ్లు తాగకుండా ఎలా ఉండలేదో, ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులు లంచం తీసుకోకుండా బ్రతకడం కష్టమమ్మా. చూడండి, ఇంతకు ముందు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మీరిచ్చే డబ్బు కోసం ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టుండొచ్చు. కానీ నేను అలాంటి దాన్ని కాదు. ఇలాంటి పెట్టెలు 10 ఇచ్చినా కూడా చట్ట వ్యతిరేకంగా నేనే పని చేయను. మర్యాదగా బయటికి నడవండి, లేకపోతే నాకు లంచం ఇవ్వబోయారని మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తా. నాకు ఆ మెజిస్టీరియల్ పవర్స్ ఉన్నాయని మీకు తెలుసా? నీ పవర్సే కాదమ్మా, సీఎం, పిఎం, మన దేశ ప్రెసిడెంట్ పవర్స్ కూడా నాకు తెలుసు. చూడు, కలెక్టర్ ఆఫీసుల్లో పవర్స్ కలెక్టర్ల చేతుల్లో ఉండవు, కాంట్రాక్టర్ల చేతుల్లో ఉంటాయి. అసలు ఈ కలెక్టర్ ఆఫీసే నా అధీనంలో ఉంది. అనవసరంగా నాబోటి వాడితో విరోధం పెంచుకోకు.
నీకే మంచిది కాదు. ఇప్పుడు ఇది తీసుకో, సంతకం పెట్టు. ఇంకా కావాలంటావా? అడుగు, పంపిస్తా. మర్యాదగా బయటికి వెళ్తారా లేక సెక్యూరిటీని పిలవమంటారా? సెక్యూరిటీ 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 ఎవ్వరు రారు. ఆయన ముందే చెప్పారు కదమ్మా, కలెక్టర్ ఆఫీస్ లో పవర్స్ అన్ని కాంట్రాక్టుల చేతిలో ఉంటాయని. ఆయన ఈ రూములో ఉండగా నువ్వెంత అరిసి గీ పెట్టినా ఎవ్వరు రారు. Shit! Hey, hey, get up! Hey, get up! Hey, hey, shut up! Get out! I said get out! I said get out! అవయ్య ప్రసాదు రా, చూడవయ్యా ఇవిడ. చైతి అది కాదు, వాట్ ద ప్రాబ్లం మేడం? ఇతను నాకు లంచం ఇవ్వాలని ప్రయత్నించాడు. Throw him out! నేను చూసుకుంటాను. ఏయ్, వినాలే. ప్రసాద్. సార్, ప్రసాద్. ఏయ్, ఏయ్, ప్రసాద్. ఎందుకు సార్ గొంతు చించుకోవడం కాదురా, నీ గొంతు పిసికేయాలి. గవర్నమెంట్ నీకు జీతం ఎంత ఇస్తోంది? 15,000 నేనెంత ఇస్తున్నాను? లక్ష. అంటే గవర్నమెంట్ నీకు బిస్కెట్లు పెడుతుంటే నేను నీకు బిర్యానీ తినిపిస్తున్నాను అన్నమాట, అవునా? గురుగారు, కుక్కకు 4 బిస్కెట్లు అయితే విశ్వాసం చూపిస్తుంది. ఇతను చికెన్ బిర్యానీ తిని చీకేసిన ముక్కని ఇసేసినట్టు మిమ్మల్ని కలెక్టర్ ఆఫీస్ నుంచి బయటికి గంటేశాడు. టేక్ కేర్ సార్. సమయానికి నేను రాబట్టి అది అక్కడితో ఆగింది. అదే స్టాలిన్ లాంటి వస్తే అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ వారెంట్ తో బొక్కలో తోసుండేవాడు. అయినా మొగుడు కొట్టినందుకు కాదు, ఆడబిడ్డ నవ్వినందుకు అన్నట్టు అది గెటౌట్ అనడం పోయి నేను గెంటేయడం పెద్ద సీన్ అయిందా? సార్ ఆలోచించండి సార్. మీరు రౌడీ అనేగా మీరు నమస్కారం పెట్టే తిరిగి నమస్కారం పెట్టలేదు. మీకే పవరు లేదనేగా ఆవిడ మిమ్మల్ని గెటౌట్ అంది. అదే మీరు పదవిలో ఉంటే ప్రోటోకాల్ ప్రకారం ముందు తనే నమస్కారం పెట్టేది. ఫస్ట్ క్లాసే ఫెయిల్ అయిన వాడిని నాకు పదవి ఏమిటయ్యా? దాని గురించి మన దేశంలో పాకి పని చేయడానికన్నా క్వాలిఫికేషన్ కావాలేమో గానీ రాజకీయంలో ఎంత అవడానికి ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదండి. అధికార పార్టీలో చేరండి. మిమ్మల్ని ఇమీడియట్ గా మినిస్టర్ని చేస్తారు. ఆ పదవిని అడ్డం పెట్టుకుని కేసులు కొట్టేయచ్చు, కాసులు సంపాదించుకోవచ్చు. కానీ నాకు అన్ని పార్టీలతోనూ కనెక్షన్లున్నాయే. అధికార పార్టీలో చేరితే మిగతా పార్టీలతో లింకులు పోతాయి కదయ్యా. ఏమీ తెగవు. జనం ఉన్నప్పుడు లింకులు లేనట్లు మాట్లాడుకుంటారు. జనం లేనప్పుడు కలిసి లిక్కర్ పంచుకుంటారు. దానే రాజకీయం అంటారు. మొత్తానికి నాళ్లకు చక్కని ఐడియా ఇచ్చావయ్యా కాకి. అంటే నేను పెట్టిన బిర్యానీ నీకు బాగా జీర్ణమైందన్నమాట. రేపే అధికార పార్టీలో చేరబోతున్నా.